అందరికీ నమస్కారం. జగన్‌కి భారీ వెన్నుపోటు, సాక్షికి బదులుగా కొత్త ఛానల్. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, న్యూస్ ఛానల్ ఏర్పాటులో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని అందరూ అంటున్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. ఈ మేరకు మొన్న ప్రకటన చేశారు. ఇక నిన్నటి రోజున వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ కూడా విజయసాయిరెడ్డి చేశారు. తాను ఇకపై రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోనని తేల్చి చెప్పారు. కేసులకు భయపడి వెనక్కి తగ్గేది లేదన్నారు. నేను అలాంటి మనిషిని కాదని తెలిపారు. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ మారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. నేను చేసిన ఛాలెంజ్ నేను చేసి చూపిస్తానని సవాల్ చేశారు. ఎవరు ఉమనైజర్ అనేది మీడియాకు తెలుసు అన్నారు. ఆ విషయంలో ఎవరికి వదలని వార్నింగ్ కూడా ఇచ్చారు విజయసాయిరెడ్డి. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని తెలిపారు. దేశభక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను, అందుకే తప్పుకుంటున్నానని వివరించారు. విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యాన్ని ఎవరు తగ్గించలేదని తెలిపారు. పదవి రాజీనామా చేయడం సరికాదని జగన్ అన్నారు. పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నా అని తెలిపారని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఛానల్ అప్పట్లోనే పెట్టాలని అనుకున్నట్లు వివరించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదని వెల్లడించారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో త్వరలోనే ఆయన కొత్త ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ప్లాన్ చేయనున్నారట. అయితే ఇది సాక్షికి బదులుగా పెడితే కనుక ఇది జగన్కి చాలా పెద్ద దెబ్బే, చాలా పెద్ద వెన్నుపోటు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.